ఎందుకంటే ఇదే జోగి రమేష్ గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే మంత్రి పదవి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున అందలం ఎక్కించినటువంటి వ్యక్తి. ఇవాళ ఈ కల్తీ మద్యం స్కామ్ చేస్తే రేపు ఇంకేదో ఎక్కిస్తారని చెప్పి ఆశ పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపించావా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని అస్థిరపరచాలి. ఇవాళ చూసాం పాస్టర్ది, ఏదైతే పాస్టర్ది కూడా ఇవాళ బయటకు వచ్చింది. అంటే కులాల మధ్యన మతాల మధ్యన కూడా చిచ్చు పెట్టే కార్యక్రమానికి చేస్తే అవన్నీ కూడా బయటకు వచ్చినాయి. వాస్తవాలు ఎవరు కూడా ఎక్కడా కూడా దాగే పరిస్థితి ఉండదు. ఈరోజు ఈ లిక్కర్ విధానం మీద మీరు చేసినటువంటి విధానం మీద జగన్మోహన్ రెడ్డి, జోగి రమేష్ మీద దీని మీద మీరు ఒక క్లారిటీ ఇవ్వగలరా? ఇవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్తో లింక్ అయి ఉన్నాయి కాబట్టే మీరు మాట్లాడలేకపోతా ఉన్నారా? గత మద్యంలో స్కామ్ కానీ, ఈరోజు కల్తీ మద్య విధానం కానీ ఇవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి లింక్ అయి ఉన్నాయా? ఈ లింక్ అయిన కారణంగానే మీరు మాట్లాడలేకపోతా ఉన్నారా? ఇవాళ రాష్ట్రం ఏమైనా పర్లేదు, నాకు అధికారం కావాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం.